ఈరోజు రావుకేతులు పూజ, శివపార్వతి కళ్యాణం బాగుంది. నేను ఎప్పుడూ రాలా, మొన్న నేను బాగా వచ్చేసి నాకు బాగుంది, ఆనందంగా ఉంది. ఇంతకు నుంచి రావాలి అనుకుంటే కుదరలేదు. నేను మొన్న అమ్మాయి తీసుకొచ్చి వదిలిపెట్టేళ్ళింది. నాకు ఎంత ఆనందంగా ఉంది, బాగుంది. ఏర్పాట్లు బాగానే ఉంది, బాగుంటాయి ఏర్పాట్లు. అది అందరూ బాగా ఫ్రీగానే ఉన్నారు, బాగానే చూస్తారు, బాగా ఆనందంగా ఉంది. మాది పాలకొల్లు నుంచి వచ్చాము మేము. ఇక్కడ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు రాలేదు, మన శనివారం రోజు వచ్చాం, మళ్ళీ ఈ రోజు వచ్చామండి. చాలా ఆనందంగా ఉంది మాకు. రావుకేతు పూజ చూసాము, చేసుకున్నాం కూడా. అన్ని బాగా సప్లై చేశారు మాకు, అన్ని కూడా సక్రంగా సప్లై చేశారు. కళ్యాణం మన రావుకేతులు కళ్యాణం చూసామండి. అదే కాదు, ఏం కళ్యాణం? పూజ శివపార్వతుల కళ్యాణం చూసామండి. చాలా హ్యాపీగా ఉంది. నాకు మాటలు రావట్లేదు చెప్పడానికి, ఆనందంలోని. అది సంతోషం మాకు. పాలకొల్లు నుంచి వచ్చామమ్మా. దేవుడు దయ ఉంటే తప్పనిసరిగా వస్తాం అమ్మా. ఇప్పుడు వస్తామనుకోలేదు మేము. దేవుడు ఆనందంగా తీసుకొచ్చాడు మమ్మల్ని. ఇంకా ఆనందంగా రావాలని మా అందరి కోరికని. హ్యాపీ అండి. మేము వరంగల్ డిస్ట్రిక్ట్ పరకాల నుండి వచ్చాము. ఈ భక్తి టీవీ వారు నిర్వహించే ఈ కార్యక్రమము మాకెంతో సంతోషాన్ని కలిగించింది. వాళ్లకు నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకంటే ఎక్కువ కార్యక్రమం పెద్దగా చేసే శక్తి యజమానులకు రావాలి అని కోరుకుంటున్నాము. ముందుగా మేము ఇక్కడికి రావడం ఇదే రోజు అండి, చివరి రోజు అయినా కూడా మాకు అదృష్టం కలిగించిన దేవుడికి కానీ మీ భక్తి టీవీ వారికి కానీ మాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాకు చాలా ఆనందం, అంటే చెప్పలేనంత ఆనందంగా ఉందండి. ఈ అదృష్టం ఇవ్వడము మేము టీవీలోనే చూసామండి. మాకు అంతకుముందు న్యూస్లో కూడా చూడలేదు, టీవీ డైలీ చూస్తున్నామండి. మాకు టీవీలో చూడడమే ఎంతో అదృష్టం, అంటే ఇంకా ఇక్కడికి రావడము ఇంకా ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న భక్తి టీవీ వారికి కానీ ఎన్టీవీ గారికి కానీ చాలా రుణపడి కూడా ఉంటామండి. ఓకే, థ్యాంక్ యూ. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ రావడం ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వెదర్, ఫ్లవర్ డెకరేషన్ చాలా బాగుంది. ఇక్కడ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను న్యూస్లో వస్తుంది కదా, అది ఇంట్రెస్ట్తో వచ్చాను నేను ఇక్కడికి. చాలా బాగుంది, హ్యాపీ. థ్యాంక్ యూ. కళ్యాణాల గురించి చెప్పండి. ఇక్కడ ఏమేమి కళ్యాణాలు చూస్తారు, ఎలా అనిపించింది? కళ్యాణాల కంటే మేము ఇక్కడ రావడం మొదటిసారి అండి. అసలు పూసిన ప్రతి పువ్వుకి కూడా ఒక వినియోగం చేసి ప్రతి పువ్వుకి ఒక మోక్షం ఇస్తున్నారా అన్నంత ఇదిగా ఉంది. ఈ భక్తి టీవీ వారు ప్రసారం చేస్తున్న ఈ ప్రసారం అందరూ చూస్తున్నారు. రాగలిగిన వాళ్ళు రాగలుగుతున్నారు, రాలేని వారు భక్తి టీవీలోనే వాళ్ళ జన్మ ధన్యం చేసుకుంటున్నారు. అంత బాగా ఈ ప్రసారం చేస్తున్నందుకు మా తరపున ధన్యవాదాలు. అవునండి, అది ఆ కళ్యాణం మాత్రం అసలు దేవతల కళ్యాణం చూడడం అంటే కన్నులు నోచుకొని ఉండాలి. అలాంటి భాగ్యాన్ని ప్రతి వాళ్ళకి భక్తి టీవీ వాళ్ళు కలిగిస్తున్నారు. అది ఎంతో జన్మ సార్థకత చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు ప్రతి గుడికి వెళ్ళి చూడలేరు. ఇక్కడ కొన్ని లక్షల మంది జనాలు సామూహికంగా అందరూ ఒకసారి కనుల విందు చేసుకుంటూ ఈ కళ్యాణాన్ని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు చాలా ధన్యజీవులు. ఈ అవకాశం కల్పించిన వారు కూడా చాలా ధన్యజీవులు. చాలా అసలు అదే ఆశ్చర్యం అండి. సాధారణంగా చిన్న గుళ్ళల్లో పెడితే తొక్కిసలాట, తోపులాట, పడిపోవడం అలాంటివి ఉంటుంది. కానీ ఇది ఎంత డిసిప్లిన్ అంటే నిజంగా ప్రతి వాళ్ళు చక్కగా వెళ్ళిపోవచ్చు, వాళ్ళు అనుకున్న మార్గానికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళు అనుకున్న చోటుకి వెళ్ళి చూసి రావచ్చు. ఎటువంటి తొక్కిసలాట లేకుండా ఎంతమంది జనం వచ్చినా, ఇంకా పుష్పక విమానంలాగా ఎంతమంది జనం వచ్చినా ఆ జనాలు కూడా చక్కగా ఇమిడిపోతున్నారు. ప్రతి వాళ్ళు భక్తి భావమే, ప్రతి వాళ్ళలో భక్తి భావమే. అయ్యో మేము ఒక పువ్వు పెడదాం, అయ్యో మేము ఒక దీపం వెలిగిద్దాం అన్న ఆనందంతో ప్రతి వాళ్ళు చాలా ఉత్సాహంగా. కానీ ఇంకో గమనిక ఏంటంటే ఎంత ఉత్సాహంగా వస్తున్నారో అంతే ఉత్సాహంగా ఇంటికి పెడుతున్నారు. సాధారణ ఒక సినిమాకి వెళ్ళామంటే చాలా ఇబ్బంది పడి బయటకు వస్తాం, లేకపోతే ఒక కార్యక్రమానికి వెళ్ళామంటే చాలా ఇబ్బంది పడతాం. అలాంటిది అసలు ఇక్కడ తొక్కిసలాట లేదు. చక్కగా ఒక స్నేహభావంతో, ఒక అనురాగంతో ఒకరికొకరు మేము ఇలా వెలిగించామంటే మేము అలా పెట్టామని అలా చాలా తమ యొక్క అనుభవాల్ని పంచుకుంటూ చాలా సరదాగా అందరి ముఖంలో ఆనందం. ఒక్కళ్ళది కాదు,
దేవుడు భగవద్ ఆనందుడు, అందరినీ తరింపజేస్తాడు. కాబట్టి చాలామంది ఆనందంగా వెళ్ళడం నేను చూశానండి. నేను కూడా మొదటిసారి రావడం, అమ్మో ఎంత వెళ్ళగలుగుతామో లేదో, తొక్కిసలాట ఉంటుందేమో అనుకున్నాను, కానీ అసలు అలాంటిది ఏమీ లేదు. చాలా 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 చక్కటి ఏర్పాట్లు. ప్రతి సంవత్సరం కూడా ఈ ఏర్పాట్లు ఇలాగే నిర్విఘ్నంగా కొనసాగాలి, కొన్ని లక్షల మంది తరించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యో మృక్షీయమామృతాత్ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే. ఓం నమ శివాయ. భక్తి కోటి దీపోత్సవం మన ఈ ప్రజలందరికీ కూడా ఎంతో భోగభాగ్యాలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. కార్తీక మాసం అనేది శివకేశవులు ఇద్దరికి కూడా ఇష్టమైన మాసం కాబట్టి ఆ శివకేశవులు ఇద్దరికి కూడా మనము దీపారాధన చేయటము, ఒక దీపం 2 దీపం అంటే అనుకోవచ్చండి. కానీ ఇంత వేల మంది భక్తులు ఇక్కడికి ఎన్టీఆర్ స్టేడియంకి విచ్చేసి మన భక్తి టీవీ నిర్వహించేటువంటి కోటి దీపోత్సవంలో పాల్గొని కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దీపం వెలిగించే అవకాశాన్ని భక్తి టీవీ వాళ్ళు కలిగించారు. నిజంగా భక్తి టీవీ వాళ్ళకి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ. ఎందుకంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఇటువంటి జనాదరణ జనం వచ్చే ప్లేస్లలో మనకి తోపులాటలు అటువంటివి ఉంటాయి, కానీ ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా చక్కగా ఆడవాళ్ళైనా సరే అండి, చిన్నపిల్లలు, వృద్ధులు, మధ్య వయసులో వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తున్నారు, దీపారాధన చేస్తున్నారు. ఎంతో క్రమశిక్షణగా, చాలా అంటే చాలా క్రమశిక్షణగా, ఎంతో భక్తితోటి వాళ్ళు దీపం వెలిగిస్తూ వాళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్తున్నారు. దాదాపుగా ఒక నవంబర్ 5th స్టార్ట్ అయింది, వాళ్ళ 21st వరకు ఈ ఉత్సవం చేస్తున్నారు. కాబట్టి ఎటువంటి అవాంతరం లేకుండా ఆ శివకేశవుల దయ వల్ల చక్కగా జరిగి మంచిగా అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. దీపారాధన చేసుకోండి. భక్తి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకోండి. ఓం నమః శివాయ. ఇది సెకండ్ టైం ఇది రావడం, సెకండ్ టైం. ఇక్కడ చాలా బాగా చేస్తున్నారండి ఏర్పాట్లు, కానీ ఈ రావడం కానీ జనాలు చాలా బాగా వస్తున్నారు. ఇలా ప్రతి సంవత్సరం చేయాలి, మేము ఇలా చూస్తూనే ఉండాలి. ఇలా చేస్తున్నాం. టీవీ ద్వారా మేము ఇక్కడే ఉంటామండి, సిటీలో హైదరాబాద్లోనే ఉంటాం. ఈ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేస్తారండి, ఫెసిలిటీస్ కానీ అన్నీ. ఇంట్లో కూడా నార్మల్గా పూజ చేసుకుంటారు కదా, అక్కడ పూజకి ఇక్కడికి వచ్చిన తర్వాత చేసే పూజకి చాలా డిఫరెన్స్ అండి. చాలా ఇంత అందంగా మనం చేయలేమండి ఇంట్లోదైతే. మనం కొంతవరకే చేయగలం, కానీ ఇంతలాగా ఎక్కువ చేయలేం కదండి అసలు. ఈ ఏర్పాట్లు కానీ, ఈ పువ్వులు కానీ, దీపాలు కానీ మనం 1-2 పెట్టగలుగుతాం, కానీ కోటి దీపాలు అంటే మన వల్ల కాదు కదండి. మీరు ఇంటి నుంచి ఏమైనా తెచ్చుకుంటున్నారా? ఇక్కడ వీళ్ళే అన్నీ వీళ్ళే వేస్తున్నారండి, మనం అసలు తెచ్చేది ఏం లేదండి. మనం వచ్చి మన వరకు దీపం వెలిగించడం, ప్రశాంతంగా కూర్చుని పూజ చేయడం చేస్తున్నాం. అన్నీ పూర్తిగా వాళ్ళే అందిస్తున్నారు. నమస్కారం అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడంతా చాలా బాగుంది, గుళ్ళో కూర్చొని పూజ చేస్తున్నట్టే ఉంది. ఫస్ట్ టైం వచ్చాను నేను ఈరోజు. బట్ భక్తి టీవీ వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారండి. అసలు ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేకుండా చాలా కూల్గా ఉంది. అసలు ఎక్కడ ఏ టెన్షన్ లేదు, రావడానికి, లోపలికి కూర్చోడానికి ఎక్కడైనా చాలా ఫ్రీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. శివుడు అనుగ్రహం అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రోజు టీవీలో చూస్తున్నారా మీరు? చూస్తున్నానండి, డైలీ టీవీలో చూస్తున్నాను. లైవ్లో చూస్తున్నాను. అసలు చాలా బాగుంది. టీవీలో చూస్తే అది ఎలా ఉందో ఏమో, అక్కడ ఎంత రష్ ఉందేమో అనుకున్నాను, బట్ చాలా కూల్గా ఉంది. అసలు రియల్లీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి, భక్తి టీవీ ఛానల్ వాళ్ళకి, మెయిన్ నరేంద్ర చౌదరి గారికి. అంత ప్రాంగణం అంతా కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. మాకు చాలా కన్నుల పండ్లగా ఉంది. ప్రతి కళ్యాణం కూడా కన్నుల విందుగా చేస్తున్నాం అనమాట. కళ్ళారా చూస్తున్నాం. ఎక్కడ వేరే జిల్లా డిస్టిక్ వెళ్ళకుండా ఇక్కడే మన కోటి దీపోత్సవం ప్రతి కళ్యాణం చూస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. మేము 2-3 years నుంచి వస్తున్నాం దాదాపు. ఈ పూల డెకరేషన్ కానీ, ఈ దీపాలు చాలా ఆనందంగా ఉంది. మనకి చాలా అసలు ఎటు దారి పోలన ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. మనము పోవడానికి ఫస్ట్ టీవీలో చూస్తేనే ఇంత జనం ఎలా వెళ్ళిపోతామో అనిపించింది, కానీ చాలా ఫ్రీగా వెళ్ళిపోతున్నాము. అసలు టైం తెలియట్లేదు. మెయిన్ చాలా ఆనందంగా ఉంది. భక్తి టీవీ వాళ్ళకి నమః శివాయ. కోటి దీపోత్సవంకి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏం చూసాను ఇక్కడికి వచ్చి? శివుడి లింగం చూశాను.
ఈ అరేంజ్మెంట్ చాలా బాగుంది. నువ్వు పూజ చేసావా? దీపం వెలిగించలేదా? ఏమి ఎందుకు వెలిగించలే? టైం అవ్వలేదు. రోజు వస్తున్నావా? ఈ రోజే వచ్చావా? మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తావా? ఏమని చెప్తావు? నేను టీవీలో కనిపించిన అని చెప్తా. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం. అంటే వాళ్ళ సద్గురు వస్తున్నారు అని అంటే ఈషా వాలంటీర్గా చేస్తుంటాము మేము, అందుకనే దర్శనం చేసుకుందామని వచ్చాము. ఫస్ట్ రోజు వచ్చాను. ఆ రోజు భక్తి టీవీ వారికి నా ఒక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా నరేంద్ర చౌదరికి, వాళ్ళ మిస్సెస్కు అందరికీ మా ధన్యవాదాలు. వెంకటేశ్వర కళ్యాణం చాలా బాగా జరిగింది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు చాలా బాగా అద్భుతంగా జరిగింది. ఈవినింగ్లో నుంచి నా యొక్క ధన్యవాదాలు. చాలా అందుబాటులో అన్నీ చాలా అందుబాటులో ఉన్నాయి. మాకు రెగ్యులర్గా అన్నీ మంచిగా సౌకర్యంగా ఈ భక్తి ఛానల్స్ వారు ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మేము 3 years నుంచి వస్తున్నామమ్మా. ఈ సంవత్సరం 4 days వచ్చాము. అలాగే లాస్ట్ ఇయర్ కూడా వచ్చామమ్మా. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ భక్తి ఛానల్స్ వారికి, నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి గారికి చాలా థ్యాంక్స్ అమ్మా. కళ్యాణం జరుగుతుందమ్మా. చాలా హ్యాపీగా ఉంటుందమ్మా, చాలా ఆనందంగా ఉంటుంది. అసలు ఇంకా ఎటువంటి ఆలోచనలు కానీ ఇంకా మనకి ఎటువంటి ఒక అనుభూతి, మంచి అనుభూతి కలుగుతుందమ్మా ఇక్కడికి వచ్చేసరికి. అక్కడ పూజకి ఇక్కడ పూజకి అక్కడ ఏదో తాత్కాలికంగా జరుగుతుందమ్మా, ఇక్కడ భక్తి భావంతో జరుగుతుందమ్మా ఇక్కడ పూజ. ఇంకా ఏమీ గుర్తు అనేది రాదమ్మా. చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడికి వస్తే. చాలా చాలా బాగుంటుందమ్మా ఇక్కడ. ఓకే, నా పేరు శిరీష. నేను సోమందేపల్లి అనంతపూర్ డిస్టిక్ నుంచి వస్తున్నాను. ప్రతిరోజు ఈ కార్తీక మాసం అంటే నాకు చాలా ఇష్టం. ప్రతిరోజు ఇంట్లో దీపాలు పెడుతూ టీవీలో ప్రతిరోజు సాయంత్రం అయితేనే టీవీ ముందు కూర్చోదని దాన్ని. కానీ ఏదో ఒక రోజు వెళ్ళాలి, కోటి దీపోత్సవానికి వెళ్ళి దీపాలు వెలిగించాలి అనే కోరిక చివరి రోజు నాకు తీరబోతోంది. చాలా హ్యాపీగా ఉంది. ఇంకో కైలాసాన్ని చూసినట్టు ఉంది నాకు. వచ్చినాము కానీ ఒకసారి విఐపి పాస్ క్యాన్సిల్ అయ్యి రిటర్న్ వెళ్ళిపోయినాము. మళ్ళీ ఈరోజు ఛాన్స్ ఇచ్చారు, నిన్న ఈరోజు మేము ఈరోజు వచ్చినాము. రోజు మార్నింగ్ ఈవినింగ్ 6:30కి స్టార్ట్ చేస్తే 12 వరకు చూస్తున్నాం మేడం. రోజు టీవీలో నృత్యాలు అవి కూడా చాలా బాగా చూస్తున్నాం, మంచి ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఇంతమందికి ఇంత భక్తితో చేసి ఒక్కసారి వచ్చాం. ఇక్కడ ఒక స్వామి కార్తీక పౌర్ణమి రోజు వాళ్ళది నాట్యం ఉంది చూడండి, శంకరునిది. ఆ రోజు చాలా బాగా అనిపించింది మేడం. శివపార్వతుల కళ్యాణం ఆ రోజు చాలా బాగా, చాలా అంటే చాలా పార్వతుల కళ్యాణము. మిగతా స్వాముల వారి కళ్యాణం చూడటానికి కూడా కన్నులారా చాలా 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 బాగుంది మేడం. చాలా అంటే చాలా బాగుంది. చాలా అసలు ఊహకందని ఏర్పాట్లు మేడం. దానికి మనము మాటల్లో చెప్పలేము, అంత బాగుంది. భక్తులకు అందరికి కూడా ఇంత అనుకూలంగా చేస్తారని సాటిస్ఫాక్షన్గా ఉంటామని కూడా మేము అనుకోలేదు. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. మేము వత్తులు అవి అన్నీ కూడా తెచ్చాము, అయినా ఇక్కడ ఇచ్చారు. ఫుల్ పూలు కానీ వత్తులు కానీ అన్నీ ఇచ్చారు, మొత్తం ఇచ్చారు. ఏ ఇబ్బంది లేకుండా ఇచ్చారు. ఇంట్లో పూజ అంటే ఇదేమో స్వామితోని ఒకరమే చేసుకుంటాం ఇంట్లో పూజ. మామూలుగా ఇది ఇన్ని వేల మందిలో, లక్షల మందిలో ఈ స్వామిని ఇంత కనులారగా మనము 2 కన్నులతోనే చూస్తాం. ఇక్కడ 1000 కన్నులు, లక్షల కన్నులు, కోట్ల కన్నులతో చూడగలుగుతున్నాం. ఈ ఆనందము ప్రతి సంవత్సరం ఇట్లాగే కొనసాగాలని మేము కోరుకుంటున్నామమ్మ. నా పేరు లక్ష్మి, మూలమల్ల లక్ష్మి. ఓకే, మేమండి 6 days నుంచి వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ వస్తున్నాము. చాలా బాగుంది. నిన్న కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది. అసలు తిరుపతిలో కూడా అంతగా దగ్గరుండి చూసే అంత అదృష్టం లేదు. ఇక్కడ చాలా బాగా జరిపించారు. చౌదరి గారికి, రమాదేవి గారికి మా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇలాగే జరిపించుతారని మేము ఆశిస్తున్నాము. లేదండి లేదండి ఆ రోజు మిస్ అయిపోయాము, రావడానికి కుదరలేదు. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా వస్తాం. సరిపోయేలా అందుతున్నాయండి, బాగానే చూస్తున్నారు. కాకపోతే క్రౌడ్ వల్ల వాళ్ళు కూడా కొంచెం
చేయలేకపోతున్నారు. పర్వాలేదు, అన్నీ అందుతున్నాయి. థ్యాంక్ యూ అండి. ఏం మామూలుగా నా పేరు విజయలక్ష్మి అండి. నేను ఈరోజు రావడం ఫస్ట్ టైము. మా ఇంట్లో మాత్రం రోజు ప్రతిదినం చూస్తూ ఉన్నాను. చాలా బాగా చేశారు. ఈ హైదరాబాదు అంటే భాగ్యనగరం వాళ్ళకి ఈ ప్రోగ్రామింగ్ అనేది భాగ్యంగా భావించాలా. కానీ ఇంతమంది వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అంటే మీరు ఈ అవకాశాన్ని అంటే కోటి దీపారాధన మహోత్సవం అని ఆ ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేశారు కదా, చేసిన దాన్ని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. ఇక్కడ ఒక దీపం వెలిగించడం అనేది కాదు, దీపం వెలిగించారు, అది కాంతిని ఇస్తుంది. కానీ వాళ్ళ జీవితాలలో కూడా ఆ కాంతి అనేది ఎట్లా అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాలా. అది బాగుంటుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంత మంచి అవకాశం. అదే నేను ఒకటే చెప్తాను, భాగ్యనగరం జనాలందరికీ అవకాశం కలిగించిన మా అంటే నరేంద్ర చౌదరి గారికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంతో మంది సహకారం చేస్తే కానీ ఇంత దివ్యమైన కార్యక్రమము ముందుకు తీసుకుపోగలుగుతారు కదా. చాలా దివ్యంగా ఉంది. ఇంకా అంతే, అందరికీ ఏం చెప్పడం అని అంటే నా సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరి కూడా వాళ్ళ ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలా. ఆ కోటి దీపారాధనకు అదే మెసేజ్ ఇవ్వడం. థ్యాంక్ యూ. నా పేరు సబిత అండి. మేము గణేష్ కళ్యాణం రోజు వచ్చాము. చాలా బాగుంది. మేమైతే చాలా థ్రిల్గా ఉండే. అసలు ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. వెంకటేశ్వర కళ్యాణం చూసాము, శ్రీకాళహస్తీశ్వరుని కళ్యాణం చూసాము, మళ్ళీ పోతే ద్వారకా తిరుమల కళ్యాణం చూసాము, సత్యనారాయణ స్వామి కళ్యాణం చూసాము. ఇవన్నీ చూసామండి. ముఖ్యంగా ఈ భక్తి ఛానల్ వాళ్ళు దానివల్ల హిందూ మతాన్ని మరీ అభివృద్ధి చేయడము, మన భక్తిని పెంపొందించడానికి చాలా దోహదం చేస్తుందండి. భక్తులంతా మన హిందువులంతా ఈ భక్తి ఛానల్ ముందు ప్రతిరోజు రాత్రి 10 గంటల 11:30 వరకు వేచి చూస్తూ టీవీల ద్వారా దీన్ని వీక్షిస్తున్నారండి. ఈరోజు ఇన్ని లక్షల మందికి ఇది మహాద్భాగ్యం కల్పించినందుకు ఈ భక్తి ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నామండి. ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయండి. కైలాసమే ఇక్కడికి భూలోకాన్ని దిగించినట్టు నరేంద్ర చౌదరి గారికి హిందూ మతం తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. చాలా బాగా ఫీల్ అవుతున్నామండి. అసలు ఒళ్ళు పులకరించిపోతుంది. ఈ అలంకరణ, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చూసి అసలు ఊహించలేదు మేము ఇక్కడికి వచ్చే వరకు ఇలా ఉంటుందని. అందరు చెప్పడంతో, అందరు పొగడడంతో మేము ఒకసారైనా చూడాలనుకుని వచ్చాము. ఈరోజు వచ్చిన తర్వాత అందరు చెప్పింది 100కి 100 నిజం అనిపించింది. చాలా బాగుంది. ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలి, ఇంకా ఘనంగా చేయాలని కోరుకుంటున్నామండి ఎన్టీవీ వాళ్ళని. ప్రతి సంవత్సరం వచ్చి ఈసారి సేవ చేయాలని కోరిక అండి మాది. వచ్చే సంవత్సరం తప్పనిసరిగా వచ్చి సేవ చేసుకుంటాం మేము. థ్యాంక్ యూ. చాలా బాగుంది. భక్తి ఛానల్ వారికి నమస్తే. బాగా చేస్తున్నారు. కోడి దీపోత్సవాలంటే కోరికలు తీరుతున్నాయి, చాలా ఆశలు తీరుతున్నాయి. చాలా వైభోగంగా ఉంది. వైకుంఠంలో ఉన్నట్టుంది, భూలోకంలో ఉన్నట్టుంది. చాలా అద్భుతంగా ఉంది. బోళ్ళు అద్భుతాలు చేస్తున్నారు. బోళ్ళు గురోజులు వస్తున్నారు. చాలా గురోజులు వస్తున్నారు. చాలా పాప విమోచన అవుతుంది ఇక్కడికి వస్తే. మళ్ళా చాలా బాగుంటుందండి. మేము భీమారా నుంచి వచ్చామండి. భీమారా నుంచి వస్తున్నామండి ఇక్కడికి. చాలా బాగుందండి. చాలా బాగుంది. అద్భుతం. శివుడు అంటే ఇక్కడే ఉన్నాడు. శివతాండవం ఆడుతున్నాడు. శివశాస్త్రి అందరినీ కూడా క్షేమంగా చేకూరుతున్నాడు ఆయన. చాలా బాగుంది. భగవంతుడు కోరికలు తీరుతున్నాడు. సంతానం లేని వాళ్ళు సంతానం ఇస్తున్నాడు. పెళ్లి కాని వాళ్ళు పెళ్లిళ్ళు అవుతున్నాయి. చదువు లేని వాళ్ళు చదువు వస్తుంది, విద్య పడుతుంది. కార్తీక మాసం కావడం చాలా అద్భుతంగా ఉందండి. చాలా బాగుంది. ఆయనకి నమస్కారం. భక్తి ఛానల్ వారికి నమస్కారం. ఇది తెచ్చుకోవట్లేదండి. మామూలుగా పొట్టు వస్త్రాలు కట్టుకుని తాళం చేసి వస్తున్నాం. అన్ని సమస్తం ఆయనే ఇస్తున్నారండి. అన్ని ఏ ఒక్కటి లోటు ఉండదు. ఒత్తులు, అగ్గిపెట్లు, కొవ్వొత్తులు, తైలం, అన్ని పమ్మిదలు, పువ్వులు, 1 కోటి పువ్వులు. ఎన్ని పువ్వులు అంటే తీరవండి అసలు. చాలా అద్భుతం. పువ్వుల్లో ఎన్ని కోరిక తీరే పువ్వులంటే తీరవండి అసలు. బండి పువ్వులు అన్నట్టు ఉంటున్నాయండి బాబు. చాలా బాగుంది. అన్ని ఆయనే ఇస్తున్నారు. అన్ని సమకూర్చారు. బాగుంది. ఇది ఫస్ట్ టైం వస్తున్నాం మేము. సో డెకరేషన్, ఫ్లవర్స్ అన్ని చాలా అరేంజ్
చాలా బాగున్నాయి. సో వీఆర్ థింకింగ్ టు ప్లాన్ టు కమ్ ఫర్ ఎవ్రీ ఇయర్. చాలా 20 days వద్దామని ప్లాన్లో ఉన్నాము. నిజంగా డెకరేషన్ అయితే సూపర్. ఇన్నేళ్ల నుంచి హైదరాబాద్లో ఉంటున్నాము, ఎలా ఉంటుందా అని వి నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇంత బాగుంటే ఎప్పుడో వచ్చేవాళ్ళం. చాలా బాగుంది. థ్యాంక్ యూ. భక్తి టీవీ వాళ్ళకి నమస్కారం అండి. నరేంద్ర చౌదరి గారికి నమస్కారం. ఎన్టీవీ వాళ్ళు చాలా బాగా చేశారు, చాలా బాగా అరేంజ్ చేశారు. ఇలానే చేస్తూ ఉన్నారు. ఇంకే చెప్పుకుంటారు. అంతా చాలా బాగుంది. కార్యక్రమం అంతా చాలా బాగుంది. ఎన్టీవీ వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు. శాంతి ఇక్కడ ఆధ్యాత్మికంగా చాలా ఉట్టిపడుతోందండి. ఇక్కడ ఎన్టీవీ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఈ ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఎలా ఉంటుంది, భక్తి మార్గం ఏంటి అనేది తెలుస్తుందండి. దాంట్లోనే జ్ఞాన మార్గం కూడా తెలుస్తుంది. భగవంతుడు అంటే ఎవరు, ఎక్కడ, ఎలా వచ్చాడు, ఏంటి అంటే శివుడి రూపంలో వచ్చాడు అనేది ఉందండి. అందరూ ఆదర్శం, అందరి మధ్యలో శివుడే నిల్చున్నాడు. నాలో శివుడు, నీలో శివుడు, అందరిలో శివుడు ఉన్నాడండి. ఇది ఆధ్యాత్మిక చాలా బాగా చేస్తున్నారు. ఇలాంటి ఇళ్ళని మరీ సంవత్సరం చూడాలని, చేయాలని మా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. అంటే వారికి చాలా థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్. మేము 3 రోజులు అయిందండి వచ్చి. సీతారామ కళ్యాణం జరిగింది. మాకు నిజంగా అసలు మేము భద్రాచలంలో ఉన్నట్టుగా అనిపించింది. కళ్యాణం చాలా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళాలని అనిపించలేదు మాకు. నేను కూడా 8 ఏళ్ల నుంచి చేస్తున్నాను. మా దానికన్నా కూడా ఇక్కడ కూర్చుంటే ఇంక వెళ్ళాలనిపించలేదు. చాలా బాగా జరిగిందండి. జీవితంలో మళ్ళీ ఇంకోసారి ఇలా ఆ కళ్యాణం చూడాలన్నట్టుగా నాకు ఉన్నది. ఇంకా అందుకని మళ్ళీ ఇవాళ మేము ఆఖరి రోజు కదా, మళ్ళీ ఈ దేవుళ్ళని ఇదంతా చూసి వెళ్దామని వచ్చామండి మేము. కోటి దీపోత్సవానికి రావడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మాకు ఈ అవకాశం దక్కుతుంది. ఎన్టీవీ వారు, భక్తి టీవీ వారు ఇలాంటి ప్రోగ్రాం చేయడం వల్ల మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంది. అక్కడి నుంచి రావాలంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే కళ్యాణాలు శ్రీనివాస కళ్యాణం, 5 అమ్మవార్ల కళ్యాణాలు బాగా జరుగుతున్నాయి ఇక్కడ. ఆ కళ్యాణాలు చూడాలంటే మేము ఎక్కడికో యాత్రలకు వెళ్ళి చూడవలసి వచ్చేది. కానీ మేము అన్నీ ఇక్కడ నుండే చూసి అన్నీ ఇక్కడ నుంచే తరిస్తున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. కంటిన్యూగా వస్తున్నానండి. ఈసారి కూడా నేను 5-6 times వచ్చాను. అరేంజ్మెంట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. విఐపీలో అయినా ఇక్కడ క్లోజ్ కూర్చొని చూడడానికి ఫెసిలిటీస్, మళ్ళీ ఒత్తులు అవన్నీ మేమే అన్ని వేసుకొని దీపారాధన చేసుకొని చాలా బాగా తృప్తిగా రాత్రి అసలు మొత్తం ప్రోగ్రామ్స్ అయ్యి లాస్ట్ ఆరతి అయ్యేంత వరకు అసలు ఇక్కడ నుంచి కదలాలనిపించకుండా ఏదో వేరే కైలాసానికి వెళ్ళిపోయినంత తృప్తిగా చాలా బాగా అనిపించిందండి మాకు. లేదండి, ఏం తెచ్చుకోలేదు, అన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ విగ్రహాలు అవన్నీ కూడా ఇచ్చారు. మేము వినాయకుడి పూజ రోజు వచ్చాము, మళ్ళీ ద్వాదశి రోజు వచ్చాము. ఏ రోజైనా పూజా సామాగ్రి అవన్నీ ఇక్కడే ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా అంత రష్ పుష్ ఏం లేకుండా చాలా బాగా ఎక్కడికక్కడ బాగా స్ట్రిక్ట్గా పెట్టేసి వీళ్ళు ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి సిస్టమేటిక్గా అరేంజ్ చేశారు. బాగా నా పేరు శ్రీనివాస్. సామలకోట నుంచి వచ్చాను. నేను కళ్యాణం అయితే మనం చాలా అద్భుతంగా ఉందండి. చాలా మంచిది అనిపించింది. బాగా వాళ్ళు కూడా కళ్యాణం చూడడం కోసమనే వచ్చాం. సామలకోట నుంచి వచ్చామండి. భక్తి టీవీ ద్వారాగా మాకు తెలిసింది. తెలుసుకుని మేము వచ్చామండి. మేము ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాం. ఇప్పటికి అవకాశం ఇప్పుడు జరిగింది. పరిసమాప్తం కానుంది కాబట్టి భక్తులు విశేషంగా ఇక్కడికి తరలి వస్తున్నారు. మనం గత 17 రోజుల నుంచి ఎలా అయితే క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము, చివరి రోజు కూడా అదే విధంగా క్రమశిక్షణతో ఈ యజ్ఞాన్ని పరిసమాప్తం చేసుకుందాం. దయచేసి భక్తులందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మరికొద్ది సేపట్లో మన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు కూడా ప్రతిరోజులానే విశేషమైన కార్యక్రమాలు మనం వేదిక మీద జరుపుకోబోతున్నాం.
ఆ కార్యక్రమాలను చాలా బాగా అలంకరించారు. దీపాలని, శివుడి విగ్రహాలని బాగా అలంకరించారు. చాలా మంది జనాలు వచ్చారు. అందుకని చూడడానికి చాలా బాగుంది. ఎక్కడ ప్రదేశం దొరికితే అక్కడ జనాలు కాదు ప్రదేశం వచ్చిన వారికి కూడా బొల్లారం విశాల బజార్ నుంచి వచ్చానండి. నేను మా సిస్టర్ సెక్రటేరియట్లో పనిచేస్తారు, సెనత్ నగర్లో ఉన్నారు. 4 ఏళ్ల నుంచి అవుతుందమ్మా. నాకు 4 ఏళ్ల నుంచి రావడానికి వీలు కాలేదు. నేను నిన్న కళ్యాణం చూశాను. భక్తి టీవీలో ప్రతి సంవత్సరం టీవీలో చూస్తాను. మా వారు పెద్దవారు అనమాట, అందుకని నేను ఒక్కదాన్ని రాలేదు 4 ఏళ్ల నుంచి. నిన్న కళ్యాణం చేసుకున్నాం, శ్రీనివాస్ కళ్యాణం చూసాము, చేసాం చేతులారా. చాలా మనసు సంతృప్తిగా ఉంది. తర్వాత చౌదరి గారైన మాకు సెనత్ నగర్లో ఆయన మాకు అకామిడేషన్ ఇచ్చారు. నిన్న కూడా చాలా బాగా జరిగిందండి. మళ్ళీ అది చూస్తానని చెప్పి చూసిన కొద్దీ కన్నుల పండుగగా ఉంది. మళ్ళీ చూడాలని, మళ్ళీ ఎప్పుడు ఇలా వస్తుంది ఈ కార్యక్రమం ఎదురు చూస్తున్నాం. శ్రీనివాస్ కళ్యాణం ఒకటి, శ్రీరామ్ కళ్యాణం ఒకటి, తర్వాత గణేష్ పూజ ఒకటి, తర్వాత ముందు జరిగిన పూజ గుర్తులేదు, ఊరెళ్ళను. ఈ 3 మాత్రం చూశాను, నిన్న కూడా చూశాను. చాలా బాగుంది, సంతోషం. చాలా బాగుంది. మేము రోజు చూస్తాము. చక్కగా చూసి దీపం పెట్టుకొని చక్కగా చాలా మంచిగా కార్యక్రమం చేస్తున్నారు. మేము ఇక్కడికి రాకపోయినా సరే పోయిన సంవత్సరం వచ్చాము, ఈ సంవత్సరం వచ్చాము. చాలా మంచిగా చేస్తున్నారు. ఏమీ తేవటం లేదండి, అన్ని ఇక్కడే ఇస్తున్నారు. మేమేం తెచ్చుకుంటలేదు, ఓళ్ళు వచ్చి కూర్చొని చూస్తున్నాం అంతే అండి. చాలా హ్యాపీగా ఉంది పార్టిసిపేట్ చేయడం. మన కళ్యాణానికి వచ్చాం, శ్రీరామ కళ్యాణం చూసా, ఒంటిమిట్ట ఇవాళ వచ్చా. చాలా హ్యాపీ. భక్తి టీవీ అరేంజ్ చేసిన ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. అందరికీ కనువిందులు చేస్తుంది. కార్తీక మాసం పుణ్య ప్రతిఫలం అంతా మాకు ఎన్టీఆర్ గార్డెన్ ద్వారా, భక్తి టీవీ ఛానల్ ద్వారా మాకు ఇది చాలా ఆనందదాయకమైన రోజు. చివరి రోజు కూడా మేము ఇలా రాగలమంట దైవ భక్తితో పాటు భక్తి టీవీ వాళ్ళ ఛానల్ వాళ్ళ అనుగ్రహం కూడా మాకు ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.